నమస్తే బి స్టార్ వి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. మనం ఈ రోజు హైదరాబాద్ కు వచ్చేసాము. మరి హైదరాబాద్ లో కాశీగూడ రైల్వే స్టేషన్స్ అతి సమీపంలో ఉన్నటువంటి కాటుబాబా శ్యామ్ బాబా మందిరంకి అయితే వచ్చేసాము. మరి ఈ శ్యామ్ బాబా మందిరంలో ఎన్నో ఉపాలయాలు కూడా ఉంటాయి, ఎంతో అద్భుతంగా కూడా ఉంటాయి. మరి ఇలాగే మీరు చివరి వరకు చూడండి. మీరందరూ చూస్తారని చెప్పి ఇక్కడికి రావడం అనేది జరిగింది. తప్పకుండా వీలుంటే మీరు ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేయండి. మరి ఆలయం లోపలికి వెళ్దామా? మరి ఇలాగే మీరు చూస్తూనే ఉండండి. మీరందరూ కూడా ఈ వీడియో అస్సలు మిస్ కావద్దు, చివరి వరకు ఇలాగే చూడండి. ఈ ఆలయంలో ఎన్నో ఆలయాలు మనం చూపించడం జరుగుతుంది, తప్పకుండా చూడండి మీరందరూ. ఇక్కడ కాచిగూడలో ఉన్నటువంటి శ్యామ్ బాబా మందిరంలో ఎన్నో ఆలయాలు కూడా ఉంటాయి. మీరందరూ కూడా ఇక్కడికి వస్తే చాలా ఆలయాలను కూడా చూడొచ్చు. వారందరి ఆశీర్వాదాలు మీరందరూ పొందాలి, మనందరి పైన ఎల్లవేళలా ఉండాలని ఇక్కడికి రావడం జరిగింది. మరి ఆలయం లోపలికైతే వచ్చేసాము. ముందుగా మనము వినాయకుని దర్శించుకుందాము. ముందుగా ఇక్కడ గజస్తంభాన్ని మనము నమస్కరించుకొని హనుమంతుని ఆలయంకైతే మనం వెళ్తున్నాము. ध्वजा विराजे कांधे यजने उसाजे शंकर सुमन केसरी नंदन जपतातु महाजगवंद रामचंद्र के काज समारे राय संजीवन लगन ध्यान అద్భుతంగా మనకు దర్శనం ఇచ్చారు. మరి ఇప్పుడు శివాలయం లోపలికైతే వచ్చేసాము. కోరమీసాలతో మనకు దర్శనమిచ్చే వీరభద్రస్వామిని మనం చూడబోతున్నాము. ఆ స్వామివారిని ఒక్కసారి మనసులో తలుచుకుంటే ఎలాంటి భయాలున్నా సరే తక్షణమే తొలగిపోయే ఆలయానికి వచ్చేసాము. మనం చూస్తున్నాము ఇప్పుడు. చూశారు కదా, ఆ వీరభద్ర స్వామివారి అనుగ్రహము మనందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. మరి ఇప్పుడు మనము చూడబోయే అమ్మవారు సావిత్రి దుర్గామాత అమ్మవారిని చూడబోతున్నాము.
శ్యామ్ బాబా మందిరంకైతే మనము వెళ్తున్నాము. ఈ ఆలయంలో మనం చూడొచ్చు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని చూడొచ్చు, అలాగే శ్రీకృష్ణుని కూడా మనము దర్శనం చేసుకోవచ్చు. ఒక భక్తురాలితో కొన్ని విషయాలు మనం అడిగి తెలుసుకొని ఆ శ్యామ్ బాబాని చూద్దాము. అలాగే ఈ ఆలయం యొక్క స్థల పురాణం కూడా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. శ్యామ్ బాబా మందిర్ చాలా పెద్ద గుడి ఉంది, చాలా మంది వస్తారు, భోజనాలు అవుతుంది, అన్నదానం అవుతుంది, మస్తు పూజ అవుతుంది. బాగా దూరం దూరం నుంచి వస్తారు, కాటు నుంచి కూడా వస్తారు చాలా మంది, మస్తు జనాలు వస్తారు. పొద్దున్న నుంచి పూజ అవుతుంది, ఆరతి అవుతుంది. మీరు కూడా ఈ వీడియో చూసి అందరు రండి, పూజ అవుతారు, బాబా దర్శనం చేసుకోండి. శ్యామ్ బాబా గుడి ఉంది, కాటులు ఎట్లా ఉంది అట్లనే ఉంది. బాబా గుడి చాలా మంచిగా ఉంది, అందరు రండి, మీరు చూసే వాళ్ళందరూ రండి, దర్శనాలు చేసుకోండి దేవుడిది. ధన్యవాదాలు. लाज मेरी रखता बाबा, लाज मेरी रखता बाबा, खाटू वाला श्याम है। लाज मेरी रखता बाबा, खाटू वाला श्याम है। इसकी कृपा से ही तो, इसकी कृपा से ही तो, इसकी कृपा से ही तो बनता में। శ్యామ్ బాబా మందిరంకి అయితే వచ్చేసాం కదా, మరి కొన్ని విషయాలు మనము ఆలయ పూజారి ద్వారా కొన్ని విషయాలు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇలాగే మీరు చూస్తూనే ఉండండి. नमस्कार जी, जय श्री श्याम। बाबा श्याम का मंदिर खाटू में बाबा श्याम वर्षों से विराजित हो रहे हैं और उसी धाम की देखते हुए बाबा श्याम का मंदिर काचीगुड़ा तेलंगाना में स्थित है। काचीगुड़ा में रेलवे स्टेशन के पास जो रोजाना बाबा के भक्त बहुत संख्या में आते हैं और दर्शन पाते हैं और अपनी मनोकामना को पूर्ण करते हैं। बाबा श्याम बहुत ही चमत्कारी हैं और यहाँ पर चमत्कार बहुत अतुल्य है, जिसकी महिमा पूरे कलयुग में छा रही है और दिनों दिन बाबा की महिमा बढ़ती जा रही है। इसको देखते हुए बाबा हमेशा चमत्कार भक्तों को देते रहते हैं और उनकी इच्छा पूर्ति करते रहते हैं। जो खाटू में बाबा श्याम का मंदिर स्थित है, बहुत ही अद्भुत धाम है और यहाँ पर पूरे हिंदुस्तान से बाबा के दर्शन पाते हैं। और ये बहुत ही एकादशी को बाबा का विशेष अलंकार किया जाता है, जिसमें हजारों भगत बाबा के दर्शन के लिए आते हैं। प्रसाद की व्यवस्था रहती है, सबको प्रसाद मिलता है, वितरण होता है और सभी की अर्जी बाबा स्वीकार करता है। बाबा की रोजाना अच्छी तरह से पूजा अर्चना होती है। 5 आरती बाबा की होती है डेली और भक्तों को रोजाना प्रसाद वितरण पूजा सभी प्रकार की होती है और बाबा का अभिषेक किया जाता है। और यहाँ पर 12 बजे अन्नदान भी बाबा की तरफ से भक्तों के लिए व्यवस्था है, जो सभी ग्रहण करते हैं। आने वाले भक्तजन सभी बाबा का अन्नदान प्रसाद लेते हैं और एकादशी के दिन विशेष बाबा का पूजा अर्चना
और बाबा की क्या नाम से विशेष अलंकारम किया जाता है और रात को 12 बजे बाबा की विशेष आरती होती है, जिसमें हजारों भक्तगण भगवान की आरती का लाभ उठा करके अपनी मनोकामना को पूर्ण करके प्रसाद ग्रहण करते हैं और 12 बजे फिर प्रसाद भी मिलता है। इसलिए सभी बाबा श्याम भक्तों की मनोकामना पूर्ण करने वाले हैं, सभी को आनंदित देने वाले हैं और विशेष करके राजस्थानी नहीं, विशेष करके यहाँ रहने वाले सभी समाज के लोग बाबा श्याम को विशेष रूप से मानते हैं। ये बहुत बड़ी महिमा है। कलयुग में बाबा का चमत्कार बहुत विशेष है। जो लोग हर महीने बाबा श्याम की नगरी खाटू धाम जाते हैं, जो आज तीर्थ धाम कहला रहा है। धन्यवाद। जय श्री श्याम, जय हो खाटू वाली। మరి ఇక్కడ విశేషంగా పూజా కార్యక్రమాలు కూడా జరుగుతాయంట. మరి రాజస్థానీ వారి ఇంటి దైవమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ కాటు బాబా నమ్ముతారు. మరి ఎలాంటి కోరిక ఉన్నా ఎలాంటి సమస్య ఉన్నా సరే తప్పకుండా తీర్చే బాబాగా ఇక్కడ కాశీగూడలో వెలిసారు. మరి మనకు చాలా విషయాలు తెలియజేసిన ఈ ఆలయ పూజారి గారికి మనస్ఫూర్తిగా మన V-Star-V యూట్యూబ్ ఛానల్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్క పూజారి గారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ ఆలయాన్ని చూసుకుంటున్న వారికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విశేషంగా పూజా కార్యక్రమాలే కాకుండా అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతాయంట. మరి చాలా మంది భక్తులు కూడా దూర దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి విచ్చేస్తారంట. మరి వీలుంటే మీరందరూ కూడా ఈ ఆలయానికి విచ్చేసే ప్రయత్నం చేయండి. ఇలాగే మీ ఆశీర్వాదాలు కూడా, మీ బ్లెస్సింగ్స్ కూడా నా పైన, నా ఛానల్ పైన ఇలాగే ఉండాలని కోరుకుంటూ మరొక ఆలయంతో మరొక వీడియోతో మీ ముందుండే ప్రయత్నం చేస్తాను. మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు.